విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. ఈ నెల 30 లోపు విచారణకు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఎట్టకేలకు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. ఈ నెల 30 లోపు విచారణ ఇవ్వాలని ఆదేశించారు. దీంతో జూలై 30 వరకు కేసీఆర్ సమయం కోరారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో కేసీఆర్ పాత్రపై కమిషన్ వివరణ కోరింది. ఎట్టకేలకు కేసీఆర్కు నోటీసులు ఇవ్వడంతో విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం అంశం చర్చనీయాంశంగా మారింది. విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై కేసీఆర్కు నోటీసులు పంపారు జస్టిస్ నరసింహారెడ్డి. నెల 30 లోపు విచారణ ఇవ్వాలని కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మహేందర్ అందిస్తారు. మహేందర్, బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఊరికిచ్చని షాక్ మరొకటి తగిలింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన షాకులతో పాటు ఇప్పుడు అధికారులు కూడా షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఈ రోజైతే ఛత్తీస్గఢ్ విద్యుత్ కొనుగోలు విషయంలో కేసీఆర్ నోటీసులు అందాయి. జస్టిస్ నరసింహారెడ్డి ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన నోటీసులపై ఈ నెల 30 లోపు వివరణ ఇవ్వాలన్నది కూడా పూర్తిగా ఆ నోటీసుల్లో పేర్కొన్నారు జస్టిస్ నరసింహారెడ్డి. ఇటీవల ఇదే అంశంపై గతంలో నోటీసులు పంపగా ఎన్నికల దృష్ట్యా జూలై 30 వరకు కూడా వివరణ ఇచ్చేందుకు సమయం ఇవ్వాలని కేసీఆర్ కోరిన విషయం తెలిసిందే. అయితే కొనుగోలు తెలంగాణలో మొత్తంగా కొలువుదిన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం హయాంలో అవినీతి మొత్తం జరిగినట్టు ఇప్పటికే వాళ్ళు అధికారం చేపట్టిన మొదటి నుంచి కూడా శ్వేతపత్రాలు విడుదల చేస్తూ అన్నిటిపైన కూడా క్లారిటీ తీసుకుంటున్న నేపథ్యం. అయితే ఇప్పుడు ప్రధానంగా విద్యుత్ కొనుగోలు పైన ప్రధాన దృష్టి సారించడం, అప్పుడు టీఎస్ దీంతో ఉన్నటువంటి ఎంపీ ప్రభాకర్ తను స్వతహాగా రాజీనామా చేయడం, సో ఇవన్నీ పరిస్థితులు కాస్త సర్దుమని అనుకున్నారు. కానీ ఏది ఎలక్షన్ కోడ్ ఉన్న నేపథ్యంలో ఇవన్నీ కాస్త పక్కన పెట్టారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ తర్వాత ఒక్కొక్కటిగా బయట అయితే ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి అవకతవకలపై దృష్టి సారించింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం. అసెంబ్లీ సమావేశంలో విద్యుత్ కొనుగోళ్ల పైన కూడా శ్వేతపత్రాన్ని కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన విషయం మనందరూ తెలిసిందే. సో విద్యుత్ కొనుగోలులో గత ప్రభుత్వం హయాంలో భారీగా అవినీతి జరిగిందని విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో కూడా ఆరోపణలు ఇటు స్క్రీన్ ద్వారా కూడా చెప్తూ ఆరోపణలు చేయడం కూడా మనం చూసాం. మరి దీనిపైన విచారణ స్పెషల్ జడ్జి తో కూడిన కమిటీని ఏర్పాటు కూడా చేశారు. మరి ఈ నెల 30 వరకు వివరణ ఇవ్వాలని కేసీఆర్ కి అయితే జస్టిస్ నరసింహారెడ్డి అయితే నోటీసులు ఇచ్చారు. దీనిపై మరి కేసీఆర్ ఏమైనా స్పందించే అవకాశం ఏమైనా ఉందంటారా? ఖచ్చితంగా దీనిపైన స్పందించాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పటికే అవినీతిలో పూర్తిగా కూరుకుపోయినటువంటి బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ పదే విమర్శలు చేసిన నేపథ్యం. అలాగే ఒక రకంగా ప్రభుత్వం మారిన తర్వాత కూడా వరుస పరిణామాలు మనం చూస్తున్నాం. ఇలాంటి సమయంలో ఖచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది, రిప్లై ఇవ్వాల్సి ఉంటుంది. లేని పక్షాన ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా యాక్షన్ తీసుకునే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ మహేందర్.